వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నేను మీ దేవిశ్రీ ప్రసాద్ దాసరి. లోక్సభ ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆదాయ పన్ను స్లాబులో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పేదలు, యువత, రైతులు, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. సుమారు గంట పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. శాఖల వారీగా కేటాయింపులు ఎలా కేటాయించారో ఇప్పుడు చూద్దాం. రక్షణ శాఖకు సంబంధించి రూపాయి 6.2 లక్షల కోట్లు, అలాగే రవాణా శాఖకు సంబంధించి రూపాయి 2.78 లక్షల కోట్లు, రైల్వేలకు సంబంధించి రూపాయి 2.55 లక్షల కోట్లు ప్రకటించారు. ఇలాగే పౌర సరఫరాలకు సంబంధించి రూపాయి 2.13 లక్షల కోట్లు, హోంశాఖకు సంబంధించి రూపాయి 2.3 లక్షల కోట్లు ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి కోసం రూపాయి 1.77 లక్షల కోట్లు, రసాయనాలకు అలాగే ఎరువుల శాఖకు సంబంధించి రూపాయి 1.68 లక్షల కోట్లు ప్రకటించారు. సమాచార శాఖకు సంబంధించి 1.37 లక్షల కోట్లు, వ్యవసాయ శాఖకు సంబంధించి 1.27 లక్షల కోట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక పథకాలకు కేటాయింపులు ఎలా చేశారు. ఉపాధి హామీ పథకం కింద రూపాయి 86,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ కోసం రూపాయి 7,500 కోట్లు, సోలార్ విద్యుత్ కోసం రూపాయి 8,500 కోట్లు ప్రకటించారు. అలాగే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం రూపాయి 600 కోట్లు ప్రకటించారు. ఇప్పుడు రూపాయి రాక ఎలా ఉందో మనం చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి 19%, రుణాలకు 28%, జీఎస్టీ ఇతర పన్నులకు 18%, కార్పొరేట్ ట్యాక్స్ వచ్చి 17%, పన్నేతర ఆదాయం వచ్చి 7%, ఎక్సైజ్ సుంకం మరియు కస్టమ్స్కి వచ్చేసరికి 5.4%గా ప్రకటించారు. ఇప్పుడు రూపాయి పోకడ ఎలా ఉందో మనం చూద్దాం. పన్నుల సుంకాలు రాష్ట్రాల వాటా వచ్చేసి 20%, వడ్డీల చెల్లింపు వచ్చి 20%, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి వచ్చి 16%, రక్షణ రంగానికి మరియు ఫైనాన్స్ కమిషన్కి వచ్చేసరికి 8%, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి వచ్చేసి 8%, సబ్సిడీలు మరియు పెన్షన్లకు వచ్చి 6.4%గా ప్రకటించారు. ఇతర ఖర్చులు వచ్చేసరికి 9%గా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.